తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక క్షణం బతకలేవు నువ్వు. తెల్లోళ్ళు దొంగలు, వాళ్ళ బతుకు దొంగ బతుకు. వాళ్ళ హిస్టరీ తెలుసుకో ముందు. దొంగతనం చేయడానికి కూడా అక్కడ ప్రభుత్వాలు వాళ్ళని అనుమతించి ఆ దొంగ దగ్గర నుంచి 70% ప్రభుత్వం తీసుకుని మిగతాది ఆ దొంగలకు పంచిపెట్టిన దేశం అది. సార్ ఇది దేశ చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రహీనులం అవుతాం. మూతికి ఒక ముంత పెట్టుకోవాలి, ముడ్డికి ఒక చీపురు కట్టుకొని తిరగాలి. అది మా బతుకు. ఇక్కడ ఎవరు అలా దోచింది? వాడొచ్చి దోచాడు ఆ తెల్లోడు. బ్రిటిషోడు దోపిడి దొంగ. మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను. కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు? బ్రాహ్మణవాదం కాదా? ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు? దళితులు కాదా? ఎవరికి చెప్తున్నారు కథలు? కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి.